క్రైస్తవుడు ఎలా ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. ఏ విధమైన మెలకువ? ఆత్మలో మెలకువ కలిగి ఉండాలి. ఈ దినాన్ని నేను ఎలా ఉన్నాను ప్రభువా అన్న మెలకువని మనం చేసుకోగలుగుతున్నామా? ఆ మెలకువ ఉందా మన జీవితంలో? ఏ మెలకువ ఉండాలి? ఆత్మీయ మెలకు. ఆత్మీయతలో ఎలాగున్నానని మెలకువ ఉండాలి మనకి. మైమరిచి నిద్రపోకూడదు ఆత్మీయతలోని. ఎందులో నిద్రపోకూడదు? శారీరకంగా నిద్రపో. శారీరకంగా కావలసినటువంటి బాధ్యతలు తీసుకుంటున్నావు, నిద్రపోతున్నావు, కావలసిన ఆహారం పెడుతున్నావు. కానీ ఆత్మీయతలోకి వచ్చేసరికి మెలకువ లేనటువంటి జీవితం. నీ జీవితాన్ని నువ్వు కానుకపోతే ఎవరు కానుకుంటారు? నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోకపోతే ఎవరు సరి చేస్తారు? నీ ఆత్మీయత నువ్వే సెట్ చేసుకోవాలి. నీ ఆత్మీయ నువ్వే బలపరుచుకోవాలి. దేవుని కొరకు సిద్ధపడి ఉండాలి. మెలకువ కలిగినటువంటి వారుగా జీవించాలి. ఎవరు నిన్ను ప్రోత్సహించరు దీని విషయంలో, ఎవరు నిన్ను బలపరచరు, ఎవరు నిన్ను సిద్ధపరుస్తారు? దేవుడు ఒక్కడే. ఎవరు సిద్ధపరుస్తారు? దేవుడు. ఆయన ఒక్కడే. ఆయన